హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మీకు జావ కాసే ప్రాసెస్ చూపిస్తా ఫ్రెండ్స్. జావ కావలసిన పదార్థాలైతే జొన్నలు అండ్ మొక్కజొన్నలు 2 కావాలి. ఇవి జొన్నలు అన్నమాట. ఇవేమో మొక్కజొన్నలు. ఈ రెండిటితో చేస్తేనే జావ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. జావ అంటే మనకు సమ్మర్ రాగానే గుర్తుకొచ్చేది ఫస్ట్ జావనే అన్నమాట. మేము సమ్మర్లో ఎక్కువగా జావనే తాగుతాం ఫ్రెండ్స్. ఇవి దంచిన మొక్కజొన్నలు అండ్ మొక్కజొన్నలు అన్నమాట. ఈ దంచిన జొన్నల్ని ఇట్లా వాటర్ పోసేసి అందులో గ్రేవీ ఉంటుంది కదా, దాన్ని మనం జావ కాసే తెపాలలో పొయ్యాలన్నమాట. ఇట్లా నిండుగా పోసిన తర్వాత జొన్నలు పక్కన పెట్టేసి ఈ పోసిన దానిలో మొక్కజొన్నలు కూడా వేయాలన్నమాట. ఇట్లా వేసిన తర్వాత పొయ్యి మీద ఒక 5 నిమిషాలు మనం ఆ జొన్నల గ్రేవీని మరిగించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డే ఈ జొన్నలు ఉన్నాయి కదా, వాటిని రుబ్బాలన్నమాట. రోటీలో వేసి అలా అయితేనే మంచి టేస్టీగా ఉంటుంది. ఇట్లా మెత్తగా రుబ్బిన తర్వాత ఈ పిండి ఎస్టర్డే మనం పక్కన పెట్టుకున్నాం కదా మరిగించి జొన్నల గ్రేవీని, దాన్ని పొయ్యి మీద పెట్టి ఎసరు వచ్చేంత వరకు చూడాలన్నమాట. ఎసరు వచ్చిన తర్వాత ఇలా రుబ్బిన పిండిని కలిపేస్తే జావ తయారవుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.